లేదులే అన్న అంత కష్టం కాబట్టి అన్నటువంటిది. కొంతమంది ఏమో మీరు అంటే కరెక్టే అన్నారు, కొంతమంది ఏమో మీరు ప్రభుత్వాన్ని కావాలని విమర్శిస్తున్నారు అన్నారు బ్యాలెన్స్ కోసం. ఇట్లాంటి ఏదో రకరకాలు చేశారు, మనం పట్టించుకోలేదు, పని నడిచిపోయింది. ఇవాళ నువ్వు అది తప్పని సైకో జగన్ నువ్వు 13,000 ఇచ్చావు, 2,000 తినేసావు అని ఆ రోజు చెప్పారు కదా. చెప్పినటువంటి లోకేష్ ఇవాళ మంత్రి తనే మరి 13,000 ఇవ్వడం ఏంటి నువ్వు? అది ఫస్ట్ అది కూడా కలెక్టర్ అకౌంట్ లోనట. కలెక్టర్ అకౌంట్ ఏంటి? కలెక్టర్ ఒక జిల్లాలో ఎన్ని స్కూళ్ళు ఉంటాయి, ఈ స్కూల్ హెచ్ఎంలు అందరూ వెళ్ళి కలెక్టర్ దగ్గర చేతులు కట్టుకుని ఉంచోవాలా? బాబు మా స్కూల్ మెయింటెనెన్స్కి ఎంత కావాలి ఎంత కావాలని చెప్పేసి. కలెక్టర్లతో మంత్రులకే పనులవు, కలెక్టర్లతో ఎమ్మెల్యేలకే పనులవు. ఆ కలెక్టర్ అకౌంట్లో డబ్బులు వేయడం ఏంటి? ఓ రకంగా ఆ డబ్బులు వేయనట్టు పరోక్షంగా. లేదా కలెక్టర్ దేనికైనా వాడచ్చు, దీనికే వాడాలని రూల్ ఏం లేదు కాబట్టి అది తప్పే. ఇంకోటి దాంట్లో నువ్వు నేను తిన్నాను నా జేబులో పడతానే అని చెప్పి నిరూపించండి, అది గేమ్. ఎందుకంటే ఈ 2,000 అనే చర్చ జరగకుండా ఎవరు జగన్ ఏమన్నా అన్నాడా నువ్వు జేబులో వేసుకున్నావని? ఎవరో కార్యకర్త ఎవడో నాయకుడు అన్నాడు అనుకోండి, ఆళ్ళదానికి లోకేష్ ఎందుకు స్పందించాలి? అంటే ఈ 2,000 చర్చ పక్కదోవ పట్టించడానికి, 13,000 అన్నటువంటి పాయింట్ ని చర్చ జరగకుండా ఉండటానికి ఆ ఎదురు డైలాగు అది. రెండో పాయింట్, ఒకటి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇవ్వడం కరెక్ట్ జరుగుతోంది, అభినందించారు. చంద్రబాబు గారి జీవితంలో తొలిసారి ఇంత డబ్బులు ఇస్తున్నారు.